భాగవతము సంస్కృతమున మహాజ్ఞానీయును మహర్షియును అయిన వ్యాస మహామునిచే రచింపబడింది. తెలుగున మహాభక్తుడైన బమ్మెర పోతన గారిచే అనువదింపబడింది. పోతన నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, రాజసేవను నిరసించినవాడు, నిబద్ధత గలవాడు, కవివతంసుడు. శ్రీమద్భాగవతము ఆధ్యాత్మిక క్షేత్రం, భక్తిరస పాత్రం. అది ఒక విజ్ఞాన సాగరం, ఇహపర సాధకమైన సద్గ్రంథము, ముక్తిని ప్రసాదించు పారమార్థిక గ్రంథము. భాగవత మహావృక్షమునకు కొమ్మలు రెమ్మలు భక్తుల చరిత్రలు. అవి సౌశీల్య సౌరభమును వెదజలుచున్నవి. సంపూర్ణ అవతారమును ధరించి శ్రీకృష్ణుని లీలలిందు చక్కగా వివరింపబడినవి. ఈ గ్రంథమందు చతుర్థ స్కందమున మహాభక్తుడైన ధ్రువ చరిత్రముంది. ప్రస్తుతము మనము ఆ భక్తాగ్రేశ్వరుని చరిత్రను పరిశీలింతము. ఉత్తానపాదుడను రాజునకు ఇరువురు భార్యలు కలరు. అతడు సునీత అను ఆమెయందు ధ్రువుని, సురుచి అను ఆమెయందు ఉత్తముని సంతానముగా పొందాడు. రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు. ప్రజారంజకుడై ప్రజల మన్ననలను చొరగొన్నాడు. ఒకనాడు తండ్రి అయిన ఉత్తానపాదుడు తన ఆశ్రమున ఉండగా ఉత్తముడు ఆయన అంకమున కూర్చొని ఉన్నాడు. ఆ సమయములో ధ్రువుడతడికి వచ్చి తాను కూడా తండ్రి అంకమున కూర్చునవలనని ప్రయత్నించాడు. అప్పుడు సవతి తల్లి అయిన సురుచి అతనిని హేళన చేసి దుర్భాషలాడింది. అట్లు కూర్చునుటకు అదృష్టముండాలి, నీకా అదృష్టము లేదు పొమ్మని ఈసడించింది. తండ్రి మారు పలుకలేదు. అప్పుడు ధ్రువుని వయస్సు 5 ఏండ్లు. ఆ పసిప్రాయములో సవతి తల్లి మాటలు ఆ చిన్నారి హృదయాన్ని ములుకుల వలె గాయపరిచాయి. చింతాక్రాంతుడై అతడి నుండి వెనుదిరిగాడు. ఇంతలో అతని తల్లి అయిన సునీత అక్కడికి వచ్చి అతనిని ఓదార్చింది. ఆ బాలుడు ఆ మాటలకు తాళలేక పరమేశ్వరుని గూర్చి తదేకంగా తపస్సు చేసి తన కోరికను తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులకతని తల్లి సమ్మతించింది. ఇక వనములకు తపస్సు చేసుకొనుటకై అతడు వెళ్ళవలనని సన్నద్ధుడయ్యాడు. అది గమనించిన నారదుడు అతడికి వచ్చి బాలుని ఊరడించి, యమునా నదీ తీరమున గల మధువనమునకు వెళ్ళి తపస్సు చేసుకునుము. శ్రీహరి సంచరించిన పవిత్ర స్థలమది. తప్పక నీ మనోరథము నెరవేరగలదు అని చెప్పి ఆ అర్భకుని ఆశీర్వదించాడు. మహాత్ముల పలుకులు వ్యర్థములు కావుగదా. ధృతచిత్తుడు శాంతుడు, నియత పరిభాషణుడు, సుమహితాచారుడు, వర్ణిత హరిమంగళ గుణుడును, మిత వన్యాసనుడు అగుచు మెలగగవలయున్ అని నారదుడు పలికాడు. భక్తి మార్గము ద్వారా మోక్ష మార్గాన్ని చేరుకోవచ్చని సూచించాడు. అప్పుడు ఆ మాటలు విని ధ్రువుడు నారదునికి ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించాడు. తదుపరి మధువనమునకు వెళ్ళాడు. ఇంతలో నారదుడు ఉత్తానపాదున దగ్గరికి వెళ్ళాడు. నారదుని ఉత్తానపాదుడు సగౌరవంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. ఉత్తానపాదుడు జరిగిన వృత్తాంతాన్నంతటినీ నారదునకు చెప్పి విచారిస్తాడు. అప్పుడు నారదుడు శోకింపకు అతని గూర్చి సుభగ చరిత్ర అని ఓదారుస్తాడు. కుమారుడు లేడను శోకముచే విచారగ్రస్తుడై రాజ్యమును సక్రమంగా పాలించలేకపోయాడు ఉత్తానపాదుడు. ధ్రువుడు మధువనమును చేరుకుని తదేకంగా తపస్సు చేయ ఆరంభించాడు. 6 రోజులకొకసారి వన్యఫలములను స్వీకరిస్తున్నాడు. మరల 6 దినములకొకసారి ఆకులను తినన ఆరంభించాడు. 2వ మాసములో విష్ణువును ఆరాధించి 9 రోజులకొకసారి నీటిని స్వీకరించాడు. 3వ నెలలో 12 రోజులకొకసారి వాయుభక్షణ చేస్తూ తపస్సు చేస్తున్నాడు. 4వ నెలలో ఉచ్ఛ్వాసమును బంధించి ఒంటికాలిపై తపస్సు చేయ ప్రారంభించాడు. అచేతనంబైన స్థాణువు వలె 5వ మాసమున ఉన్నాడు. శ్రీహరి రూపమునే తన మనసున ఉంచి తీవ్రముగా తపస్సు చేస్తున్నాడు ధ్రువుడు. ఆ కఠోరమైన తపస్సుకు ముల్లోకములు కంపింప ప్రారంభించాయి. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువును సందర్శించి పరిస్థితులను వివరించారు.
అప్పుడు శ్రీహరి వారిని ఓదార్చి పరిస్థితులను త్వరలో చక్కబరుతునని చెప్పి ధ్రువుని చెంతకు వెళ్ళి అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ధ్రువుడు చాలా సంతోషించి శ్రీ మహావిష్ణువును అనేక విధములుగా స్తుతించాడు. అప్పుడు ధ్రువుని ప్రార్థనను మన్నించి శ్రీహరి అతన్ని సప్తర్షి మండల పదోన్నతునివి కాగలవని ఆశీర్వదించి, ధీరవ్రత రాజన్య కుమారక నీ హృదయమందు మసలిన కార్యం వారూఢిగా ఎరుంగుదు, ఆరయ అది వందరానిదైనను ఇత్తున్ అని అన్నాడు. శ్రీ మహావిష్ణువు ధ్రువుని కోరిక తీర్చాడు. కానీ అతడు తాత్కాలిక ప్రయోజనములను శ్రీహరి స్మరణచే పొందితినిగానే శాశ్వతమైన మోక్షమును కోరనైతిని కదా అని కొంతసేపు విచారిస్తాడు. తదనంతరము ధ్రువుడు తన పురమునకు బయలుదేరాడు. తండ్రియగు ఉత్తానపాదుడు తన పుర సమీపమునకు వచ్చిన ధ్రువుని మహాసంరంభముతో మహావైభవంగా స్వాగతిస్తాడు. కుమారుని ప్రేమతో కౌగిలించుకున్నాడు. ఆ తరువాత ఉత్తానపాదుడు ధ్రువుని రాజ్యాభిషిక్తుని గావించి విరక్తుడై వనములకు వెళ్ళాడు. తదుపరి ధ్రువుడు శింశుమార ప్రజాపతి అయిన భ్రమియేను కన్యను పెండ్లాడాడు. కల్ప వత్సకులను ఇరువురు పుత్రులను పొందాడు. వాయుపుత్రి అయిన ఇలాను భార్యయందు ఉత్కల నామకుడను పుత్రుని ఒక పుత్రికను సంతానంగా పొందాడు. ధ్రువుని సోదరుడగు ఉత్తముడు అవివాహితుడై ఒకనాడు వేటకొరకై అడవికి వెళ్ళి యక్షుని చేత వధింపబడ్డాడు. అతని తల్లియగు సురుచీను పుత్రశోకమున అడవికేగి దావాగ్ని చేయి మరణించింది. ఎవరి వలన తనకు అపకారము జరిగినో వారి మరణమునకు ధ్రువుడు శోకించాడు. అతని విశాల మనస్తత్వమునకు ఇది నిదర్శనం. తన సోదరుని మరణమునకు కారకులైన కుబేరానుచరులతో ధ్రువుడు తీవ్రముగా యుద్ధము చేసి వారిని సంహరించాడు. ఈ ఘట్టాన్ని మనం పరిశీలిస్తే ఎంతటి వారికైనను కర్మఫలము అనుభవింపక తప్పదని తెలుస్తుంది. ద్వేషించిన వారిని మనం ద్వేషింపరాదనియు ఒకరి కర్మకు మరొకరు బాధ్యులు కారణియు అర్థమవుతుంది. తనను అవమానపరిచిన సవతి తల్లిని కూడా తపస్సు నుండి తిరిగి వచ్చిన తరువాత ధ్రువుడు వినయంతో గౌరవిస్తాడు. తనను నిరాదరించిన తండ్రికి కూడా భక్తిపూర్వకంగా నమస్కరిస్తాడు. భక్తులలో ఈర్ష్య, అసూయ, ద్వేషములు ఉండవని ఇతడు మనకు తెలుస్తుంది. లోకంలో సవతి తల్లి ప్రేమ ఎట్లున్నో కూడా ధ్రువచరిత్ర ద్వారా మనకు తెల్లమవుతుంది. కుబేరుడు ధ్రువుని సమీపించి ఆయన విశిష్టతను వేణోళ్ల కొనియాడి ఆధ్యాత్మిక విషయములను ప్రస్తావించి నీకు శ్రీహరి భక్తిని ప్రసాదించుచుంటునని చెప్పి అతడి నుండి నిజపురమునకు వెళ్ళాడు. ధ్రువుడును పిమ్మట తన రాజధానికి చేరాడు. ఆ తరువాత ధ్రువుడు యజ్ఞములను ఆచరించి సంప్రదాయం ప్రకారము దాన ధర్మాలను విస్తృతంగా చేశాడు. నిరంతర భక్తి ప్రపత్తుల చేత సంస్మరణ చేత అతడు హరి సాక్షాత్కారాన్ని పొందాడు. ఈ రీతిగా 26,000 తన రాజ్యాన్ని ధర్మబద్ధంగా ప్రజానుకూలంగా పాలించి ప్రజల చేత ప్రశంసలందుకున్నాడు. పిమ్మట కుమారునకు పట్టము గట్టాడు. తాను బదరికా వనమునకు వెడలి తిరిగి తపము చేయ ప్రారంభించాడు. మహాభక్తాగ్రేసరుడైన ధ్రువుని భక్తి ప్రపత్తులకు మెచ్చి సునంద నందనులు వచ్చి అతనిని దీవించారు. శ్రీ మహావిష్ణువు పంపగా మేము నీ కడకు వచ్చాము, మోక్షపదాన్ని నీకు ప్రసాదించుటకు హరి సన్నద్ధుడయ్యాడు అని వారు ధ్రువునికి తెలిపారు. అప్పుడు ధ్రువుడు వారికి మహర్షులకు నమస్కరించి హరి పంపున వచ్చిన విమానమునెక్కుట కొరకై హిరణ్మయ రూపాన్ని ధరించాడు. విమానాన్ని మంగళ వాయిద్యముల మ్రోతల మధ్య అధిరోహించాడు. అటు పిమ్మట దీనురాలైన తన తల్లి లేకుండా నేనెట్లు వెళ్ళగలను అని సంశయాత్ముడై అతడి వారితో ఆ విషయాన్ని ప్రస్తావించాడు. ఆమె అంతకు ముందే విమానాన్ని అధిరోహించింది అని వారు తెలియజేస్తారు. అందులకతడు సంతృప్తి చెందాడు. మాతృదేవోభవ అనే వేదవాక్యము వేదవిధుడైన ధ్రువుడు పరమపదమును పొందు సమయములో కూడా తల్లిని మరచినవాడు కాడు. అతని సంస్కారం అట్టిది. భారతీయ సంస్కృతి మహోజ్వలమైనది. సంపద కంటే సంస్కృతి గొప్పది. దానిని నిరంతరము కాపాడవలసిన బాధ్యత ఆయా కాలములందరి ప్రజలపై ఉంది. సంస్కృతికి విఘాతము కలిగితే దేశ పురోగతికి ప్రమాదము వాటిల్లుతుంది. దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి.
మహాభక్తుడైన ధ్రువుని చరిత్రను పరిశీలిస్తే మనకు అనేక విషయాలు వెల్లడవుతాయి. భక్తి గొప్పతనం ఎటువంటిదో తెలుస్తుంది. భక్తితో సాధింపరానిది లేదు అని అర్థమవుతుంది. అది మోక్షాన్ని సిద్ధింపజేస్తుంది అని బోధపడుతుంది. దేనికైనా కఠోర పరిశ్రమ అవసరమని అనిపిస్తుంది. అనుకున్నది సాధించినంతవరకు ప్రయత్నాలను విరమించరాదన్న విషయము అర్థమవుతుంది. అవమానం కలిగినప్పుడు అవమాన భారంతో కుంగిపోక ఆ అవమానానికి వెంటనే క్రోధ ఉద్రిక్తులై ప్రతీకారాన్ని తీర్చుకొనరాదని తెలుస్తుంది. వివేకంతో విచక్షణతో పరాభవం బారి నుండి బయటపడాలని, తొందరపడరాదని, ఆక్రోశపడరాదని, కృంగిపోరాదనియు విదితమవుతుంది. అది స్థితప్రజ్ఞుల లక్షణం. ఆ లక్షణాన్ని మనం ధ్రువునిలో సంపూర్ణంగా చూశాము. ధ్రువ చరిత్రను పరిశీలిస్తే ప్రహ్లాద చరిత్ర విషయాలు మనకు కొన్ని కనబడతాయి. ధ్రువునికి 5 ఏళ్ల వయసులోనే భక్తి ప్రపత్తులు అలవడ్డాయి. ప్రహ్లాదునికి కూడా 5 ఏళ్ల వయస్సులోనే భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి. వారిరువురును విష్ణు భక్తి ద్వారా ఆపదల బారి నుండి విడివడి శ్రీహరి కరుణా కటాక్ష వీక్షణం చేత బ్రహ్మ పదాన్ని పొందారనుట పరమసత్యము. భక్తుల చరిత్రల ద్వారా మానవులు ఎన్నో మంచి విషయాలను గ్రహించి తమ జన్మలను సార్థకం చేసుకోవాలి. భక్తి అనున్నది పిన్న వయస్సు నుండే రావాలి. మొక్కై వంగనది మానై వంగదు కదా అనే సామెతను మనము వినియే ఉన్నాము. పెద్దలు పిన్నలకు సంపదలను కట్టబెట్టే విషయం పైననే దృష్టి పెట్టక హృదయ సంస్కారం నేర్పుటపై దృష్టిని కేంద్రీకరించాలి. బాల్యం నుండియే వారికి మంచి అలవాట్లను నేర్పాలి. అప్పుడే వారు సన్మార్గంలో పయనించి ప్రయోజకులవుతారు, లేకుంటే వ్యర్థజీవులవుతారు. ధ్రువ చరిత్రము అందరికీ ఆదర్శప్రాయమైనది. ప్రతి ఒక్కరూ దానిని మార్గదర్శకంగా తీసుకుని భక్తి ప్రపత్తులతో విశాల హృదయంతో పరమ పవిత్రంగా జీవనం కొనసాగిస్తూ ఈర్ష్య అసూయ ద్వేషాలను విడనాడి ప్రశాంత చిత్తంతో ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగిస్తూ పురుషార్థాలను ధర్మబద్ధంగా సాధిస్తూ జీవన లక్ష్యమైన పరమపదాన్ని పొందాలి అని ధ్రువ చరిత్ర ద్వారా మనం గ్రహించాలి. అందులకు సన్నద్ధులమైతే జన్మలు సార్థకమవుతాయి.